కొడుతున్నారని చెప్పని నేనే కదా అప్పుడు వద్దు అంత గొడవ చేసాడు, ఇప్పుడు ఎందుకు మాట్లాడమని అడిగింది నేనే కదా ఆ రోజున. అదేంటి ఎలా సమర్థిస్తావు? నేను ఆయన చెప్పింది నువ్వు పిఠాపురం తిరగబాకే, నీ స్థాయికి రాష్ట్రంతో తిరుగు జగన్మోహన్ రెడ్డితో అని చెప్పాను. నువ్వు రాష్ట్ర నాయకుడివి, పిఠాపురం నాయకుడి కాదు, రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డికి చాలా ఎక్కువ ప్రేమ ఉంది నీ మీద, ఆయన కారులో కూర్చొని రాష్ట్రం అంతా తిరగండి మీరు అని చెప్పాను. ఆడు చెప్పాడు కదా, ఆడిని తిప్పుకుంటాడు. ఆయన అవసరం అంతా గోదావరి జిల్లాల వరకు కదా పద్మనాభం గారు. నా బాధ ఏంటంటే వీళ్ళందరూ కూడా అతను ఎవడో రాయలసీమ నుంచి వచ్చి కడప నుంచి వచ్చి వాడు చెప్పినట్టు వీళ్ళందరూ ఆడుతున్నారంటే ఎంత సిగ్గుచేటు సార్, అది ఎంత సిగ్గుచేటు. పేరిన్నాని ఎట్లాంటి కోతలు సార్, ఆ కోతలు. అంబటి రాంబాబు, వాడు అమర్నాథ్, వయసు పెద్ద చిన్న ఏమి మర్యాద గౌరవం ఏమి లేదు. కుక్క బిస్కెట్లు వేసి మొరగమంటే మురుగుతీ చూసారా, అట్లా ఎంత అసేకరం. మా జాతికి కులానికి కూడా అవమానం ఆ బిహేవియర్ వల్ల. అంటే అంత దిగజారుతున్నాం ఆ పదవుల కోసం, అధికారం కోసం, పదవుల కోసం, డబ్బు కోసం అంత దిగజార. దీని ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది? కులం మీద. కులం యొక్క గౌరవం పోతుంది, పక్క కులం నవ్వుకుంటున్నాయి చూసి. అది ఈ విధానం మార్చుకోవాలి. ఎవడు పడతాడు సోషల్ మీడియాలో మాట్లాడటం, ఎవడు పడితే వాడు ఒకరి మీద ఒకటి ఇంకోటి నెగిటివ్ కామెంట్ మాట్లాడటం. ఇంతసేపు నేను పద్మనాభం గారి గురించి మాట్లాడాను, ఉన్నది రీజనబుల్ గా ఉన్నది రీజన్ గా చెప్పాను తప్ప నేనే అతను వేరేగా మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలా? ఇప్పుడు జాతి పని చేస్తున్నాడు, సైకిల్ యాత్రలు చేసి ప్రజలు చైతన్యపరిచి పెద్ద ఉద్యమం. నా వయసు అలా సరిపోతే ఎట్లా పడతాలో మాట్లాడటానికి తప్పుంటే విమర్శించవచ్చు, కానీ ఎట్లా పడతాలో మాట్లాడు. ఏమైనా మాట్లాడడానికి ట్రై చేశారా ఈ మధ్యకాలంలో? పిఠాపురం ఎన్నికల తర్వాత ఇప్పటి వరకు ఏమైనా మాట్లాడడానికి ట్రై చేశారా ముద్రగడ గారితో? ఎవరితో? ముద్రగడ గారితో. ఎవరితో సార్? ముద్రగడ గారితో. నాకు ఎప్పటి నుంచో మాట్లాడారు. ఏం సార్ మీ ఇద్దరికి ఏమైంది? అదే సార్ అప్పుడు విభేదించాడు కదా, మీరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎందుకు నోరెత్తారు, రండి బయటికి రండి, మళ్ళీ ఉద్యమం చేద్దాం అడిగాను. మళ్ళీ రండి, అప్పుడు చేసిన ఉద్యమం మళ్ళీ చేద్దాం జగన్ మీద కూడా అని చెప్పి అడిగితే ఆయన నా మీద నెగిటివ్ గా చాలా నెగిటివ్ కామెంట్స్ పెట్టి నన్ను బదనాం చేయాలని చూశాను. అప్పుడు ఆయనకి నాకు అసలు మాటలు. రోజు ప్రతి 10 రోజులకు ఒకసారి రైల్వే కేసులో కలిసే వాళ్ళం. విజయవాడ రైల్వే కేసు, తుని రైల్వే కేసు నడిచింది కదా సార్. అవునవునవును. ఆ కేసులో నేను ముద్దాయిని కాదు, 20-30 మంది ముద్దాయిలు ఉన్నారు ఆ కేసులో. నేను ముద్దాయిని కాదు దాంట్లో. అయినా కూడా ప్రతి వాయిదా నేను వెళ్ళేవాడిని, కేసు కొట్టేసేదాకా వెళ్ళాను. నేను కూడా వాళ్ళతో పాటు కూర్చునేవాడిని. ఏ రోజు అతను నా మొహం చూడలేదు, నా కనీసం మొహం కూడా చూడలేదు. మొహం తిప్పి వెళ్ళిపోయావు కొట్టుకొచ్చిన. ఆయనకి నాకు ఏ రోజు మాటలు కూడా లేవు. ఇంకెవరన్నా వెళ్ళి మాట్లాడదామని వెళ్ళినా చెప్పాగా ఆయన మర్యాద బయట గేట్ దగ్గర తాళం వేస్తాడు. బయట గేట్ దగ్గర తాళాలు వేస్తాడు సార్. మెయిన్ గేట్ కి వాళ్ళు ఒక గంట సేపు అడుక్కునే వాళ్ళు ఉంటారే, ఆ టైంలో అక్కడ నిలబడి వెళ్ళిపోవటం. అది ఆయన ఇంటి దగ్గర జరిగేది. అందుకని చాలా మంది దండం పెట్టి దూరం ఉంటారు, మనకి ఎందుకు వచ్చింది వాళ్ళే. సార్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా ఈజీగా తీసుకోవాల్సిన అవసరం ఉందా 11 సీట్లే అని? ఈజీగా ఎలా తీసుకుంటాం సార్? చెప్పాను కదా, ఇట్ ఈస్ ఎలక్షన్ బిట్వీన్ జగన్ అండ్ యాంటీ జగన్. జగన్ కి వ్యతిరేకతగా జరిగిన ఎలక్షన్. ఇట్ ఈస్ ఎలక్షన్ ఆఫ్ రిజెక్షన్, నాట్ సెలక్షన్. జగన్ ని రిజెక్ట్ చేయడం వల్ల ఇటు సెలెక్ట్ అయ్యారు, చంద్రబాబు నాయుడు సెలెక్ట్ అయ్యారు. రేపు 5 ఏళ్ల తర్వాత లేదు వాడేనయ్యో అప్పో చేసి పథకాలు ఇచ్చాడు, వీళ్ళకంటే ఆడేనయ్యో అని అడుగు తిరుగుతారేమో జనం. చెప్పలేము, ప్రజలు చెప్పలేము. భలే వల్లే అప్పు మీరు ఏ అప్పులు తెస్తే మాకెందుకు, మా పంచితే చాలు కదా ఈ జనానికి. ఇదో కూర్చొని తింటాం, తిరిగి కూర్చుంటాం, పని చేయకుండా ఎవరో. సో ఇది మనకి అస్సాము, బీహార్, ఒరిస్సా నుంచి రైతు కూలీల్ని, ఫ్యాక్టరీలో వర్కర్ని అక్కడి నుంచి తెచ్చుకొని వాళ్ళ చేత పని చేయిస్తూ మీ ప్రభుత్వ పథకాలతో తిరిగి కొనుక్కుంటాం ఇంట్లో. కాబట్టి ఈ ప్రజలకి ఎవడిచ్చాడు అదే ముఖ్యం. రేపు ఏళ్ళు అయిపోతే మళ్ళీ అటు వృద్ధాప్య పెన్షన్ 5,000, వికలాంగులకు 7,000 అన్నాడు, మళ్ళీ అటు తిరుగుతారు. అవి యాడ్ నుంచి వస్తున్నాయి, అప్పులు తెస్తున్నాం అనవసరం. కాబట్టి తక్కువ అంచనా ఈ టైంకి లేదు. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ అతనికి మళ్ళీ అవకాశాలు పెరగచ్చేమో దాన్నే ఉంది. దాన్ని పవన్ కళ్యాణ్ గారు దాన్ని సీరియస్ గా వాడుకోవాలి. వాక్యూమ్ వచ్చింది స్టేట్ లో, వాక్యూమ్ వచ్చింది. ఆ వాక్యూమ్ ని ఆయన గానీ పార్టీని జాగ్రత్తగా నిర్మాణం చేసుకొని సిస్టమేటిక్ గా వెళ్తే మాత్రం చాలా మంది మంచి వాళ్ళు ఆ పార్టీలోకి వస్తారు. సెకండ్ ప్లేస్ లో ఆ పార్టీ ఉంటుంది స్టేట్ లో ఆటోమేటిక్.